నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు చిట్టి చేతులు పెద్ద మనసు అనే ఒక వార్త ఇక్కడ రావడం జరిగింది. చూస్తున్నాం. పర్యావరణ సమాజ హితమే లక్ష్యంగా సహస్ర కృషి అని ఇక్కడ నేడు బాలల దినోత్సవం సందర్భంగా చెరువుల వద్ద వ్యర్థాలను తొలగిస్తూ అని చెప్పి ఒక చిత్రం మనం చూస్తున్నాం. ఈరోజు నవంబర్ 14 ఈరోజు బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే కాబట్టి అందరి చిల్డ్రన్స్కి మరియు మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మన జరపైలం టీం నుంచి. అదేవిధంగా సేమ్ చిట్టి చేతులు పెద్ద మనసు అనే ఒక మంచి వార్త కూడా రావడం జరిగింది. చూస్తున్నాం. సహస్రకు చిన్ననాటి నుంచి సామాజిక స్పృహ అధికం. పలు సామాజిక సంస్థతో కలిసి పనిచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. కాప్రా సర్కిల్ సైనిక్పురిలోని హెచ్ఎంటి బేరింగ్ ఆఫీసర్ కాలనీకి చెందిన శాంతి కిరణ్ కళావతి ఏకైక కుమార్తె సహస్ర సెయింట్ ఆన్స్ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తండ్రి ప్రైవేట్ ఉద్యోగి, పర్యావరణ ప్రేమికుడు, సామాజిక సేవా కార్యకర్త అని చెప్పేసి ఇక్కడ మంచి వార్త రావడం జరిగింది. అంటే చెరువుల వద్ద వ్యర్థాలు తొలగిస్తున్న చిన్నారి సహస్రకి వాళ్ళ తండ్రి బాటలోనే ఆమె కూడా నడవటం చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే ఇక్కడ చెత్త అనేది చాలా ప్రాబ్లంగా మారిపోయింది రోజు రోజుకు. అందుగుణంగానే ఈ సహస్ర వాళ్ళ తండ్రి పర్యావరణ సంబంధించిన ఆలోచనలు ఎక్కువ ఆయనకు ఉండడంతో తండ్రి బాటలో పుత్రిక కూడా మరియు ఆమె కూడా అదే దారిలో నడవటం చాలా చాలా మంచిది. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా నిన్న ఇక్కడ చూసినట్లయితే సహస్ర చెరువు వద్ద వ్యర్థాలను తొలగిస్తుంది. ఎందుకంటే సహస్రకు చిన్ననాటి నుంచే సామాజిక స్పృహ అధికమని ఇక్కడ పేర్కొన్నారు. అదేవిధంగా పలు సామాజిక సంస్థలు కలిసి పనిచేస్తూ పలువురికి ఆదర్శంగా కూడా నిలుస్తుందట. ఎందుకంటే తండ్రి బాటలోనే ఇక్కడ పుత్రురాలు కూడా సేమ్ అదే బాటలో వెళ్ళడం చాలా చాలా హర్షించదగిన విషయం. కాప్రా సర్కిల్ సైనిక్పురిలోని హెచ్ఎంటి బేరింగ్ ఆఫీసర్ కాలనీలో ఈమె నివసిస్తుంది. అదేవిధంగా ఇక్కడ సెయింట్ ఆన్స్ బాలిక పాఠశాలలో 8వ తరగతి చదువుతుందట. పర్యావరణ ప్రేమికుడు, సామాజిక సేవా కార్యకర్త, అనేక పర్యావరణహిత సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళ తండ్రి మరియు కూతురు ఇద్దరు కలిసి సేమ్ అదే పర్యావరణకు సంబంధించి ఎక్కడ ఏ చెత్త ఉన్నా అది శుభ్రంగా చేర్చుకోవడమే వాళ్ళ ఒక తంతుగా మార్చుకోవడం జరిగింది. ఆ సేవలను సహస్ర తండ్రి నుంచి వారసత్వంగా అదుపుచ్చుకుంది. ఇక్కడ వారసత్వంగా అందిపుచ్చుకుంది. తండ్రి నిర్వహించే సేవా కార్యక్రమంలో పాల్గొనేది. ఫెంకో మాత్ పరేయొద్దు గ్రూపులో సభ్యురాలు. ఫెంకో మాత్ పరేయొద్దులో ఒక గ్రూప్లో సభ్యురాలు కూడా కావడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఖోఖో క్రీడాకారిణి అయిన సహస్ర జిల్లా స్థాయిలో క్రీడలో రాణిస్తోంది. ఖోఖోలో కూడా ఒక క్రీడాకారిణి, అందులో కూడా చాలా చాలా బాగా రాణిస్తుందట. అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా ఉండడం చాలా హర్షించదగిన విషయం. గురువు ప్రియాంక వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసిస్తోంది. పాటలు, సంగీత కార్యక్రమంలో పాల్గొని పురస్కారాలు, ప్రశంస పత్రాలు, బహుమతులను అందుకుంది. అంటే గురువు ప్రియాంక వద్ద కర్ణాటక సంగీత అభ్యున్నతం కూడా చేయడం జరిగింది. ఆమె ద్వారా ఎన్నో పురస్కారాలు కూడా అందించుకోవడం ఇక్కడ చూస్తున్నాం. బహుమతులు, ప్రశంసలు కూడా అందుకుందంట. గ్రీన్ సైనిక్పురిలో ఫెంకో మాత్ చెరువులో మరియు పరిరక్షణ సమితి కాలనీ సంక్షేమ సంఘాలతో కలిసి అనేక సామాజిక సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటుంది. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుందంట. గ్రీన్ సైనిక్పురి ఫెంకో మాత్ చెరువులో పరిరక్షణ సమితి కాలనీ సంక్షేమ సంఘాలలో కూడా కలిసి అనేకమైన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందంట. చెట్లు సంరక్షణకు చేపట్టిన చిక్ఫో అత్కో ఉద్యమంలో పాల్గొంది. తల్లి పేరున ఒక్క మొక్క నాటాలి,
మరియు అన్న ప్రధాని పిలుపుతో మరియు మొక్కలు నాటింది. తల్లి పేరున ఒక మొక్క నాటాలి అన్న ప్రధాని పిలుపుతో ఒక మొక్క నాటింది. అంటే మొక్కలు అనేది ప్రధానమంత్రి చెప్పిన మేరకు ఈమె కూడా ఒక మొక్క నాటడం జరిగిందంట. చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త చెదారాలు తొలగించడం కోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి నగరంలో చెరువులో శ్రమదానం చేస్తోంది. చూసారా, చెత్త చెదారం చెరువుల్లో ఇక్కడ ఏదున్నా గుర్రపు టెక్క కానీ చెత్తలు కానీ అందులో వ్యర్థ పదార్థాలు ఏ ఉన్నా కూడా ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి మొత్తం తొలగించడం చాలా చాలా హర్షించదగనీయ అభినందనీయగనం. ఎందుకంటే ఇలాంటి వారిని చూసి ఎవరైతే ఇంట్లోనే కూర్చొని వీడియో గేమ్లు ఆడకుండా ఇలాంటి సేవాభావంతో ఉన్నవాళ్ళు చాలా చాలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి ఎంతో ప్రోత్సాహంగా మరియు పర్యావరణం కాపాడుకుంటే ఈరోజు కాపాడుకుంటే రేపు భావితరాల పౌరులకు మరియు చాలా మంచిగా ఉంటుందని మేము కూడా భావిస్తున్నాం. ఇక్కడ చెట్లు రక్షణ ఉద్యమంలో మేల్కొట్టేతో సహస్ర అని చెప్పేసి ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం. ఇద్దరు వృద్ధులతో కలిసి ఫోటో కూడా దిగడం జరిగింది, ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ చెట్లు అనేది ఓన్లీ మనం వనమహోత్సవం రోజే కాకుండా వనమహోత్సవంలో వచ్చింది వాన వచ్చే సమయంలోనే మనం నాటాలి, ఇంటికి ఒక చెట్టు నాటాలి అని మనం ఎన్నో గొప్పలు తిప్పలు ఎన్నో చెప్పుకోవడం జరుగుతుంది. అలా కాకుండా సహస్రాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సిన ఇది ఉంది. ఎందుకంటే ఇది వనమహోత్సవం రోజే కాకుండా చెట్లు ఇంటికో చెట్టు పెట్టాలి మరియు పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ఇక్కడ క్లీన్ చేయడం చాలా చాలా హర్షించదగినవి అని చూడండి. చెరువుల వద్ద వ్యర్థాలను తొలగిస్తూ ఆమె చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయం. బంగారు తల్లి అలవోకగా భగవద్గీత శ్లోకాలు ఆలపించే స్నేహశ్రీ అని ఇంకో పాప భగవద్గీత మంచిగా చదువుతుందంట. తెలుగు పదాలను పలకడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో భగవద్గీత శ్లోకాలను అలవోకగా పాడుతూ అద్భుత ప్రతిభను కనబరుస్తోంది. స్నేహశ్రీ మరియు 9 సంవత్సరాలు ఇటీవలే బెంగళూరులో జరిగిన భగవద్గీత పోటీల్లో పాల్గొని గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకొని అందరినీ అద్భుతపరిచింది. హంసిగూడ డివిజన్ మధురానగర్లో వ్యాపారం చేస్తున్న వారణాసి వెంకటరమణ ఉదయలక్ష్మి కూతురు స్నేహశ్రీ వెంకటరెడ్డి నగర్లోని విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ 4వ తరగతి చదువుతోంది. 6వ ఏట నుంచే భగవద్గీత శ్లోకాలను విని తిరిగి పాడుతుండేది. శ్లోకాలపై ఆసక్తి ఉన్న కూతురుని అదే దిశగా ప్రోత్సహించారు. పలు పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులను సాధించింది. జాతీయ అంతర్జాతీయ పోటీలను పతకాలను సాధించి భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని పాఠశాల చైర్మన్ సోమశేఖర్ గౌడ్ ఆకాంక్షించారు. అంటే ఇంత చిన్న వయసులోనే భగవద్గీత చదవడం చాలా చాలా హర్షించదగిన విషయం. మరియు ఎవరైతే భగవద్గీతని మామూలుగా పొద్దున లేస్తే భగవద్గీత చదవాలి అని కొంతమంది అంటారు, కానీ ఎవరు పట్టించుకోరు. అదేవిధంగా ఈమెను చూసి ఆదర్శంగా తీసుకొని చాలామంది ఇట్లా తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో మరియు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. క్రికెటర్ ఆల్రౌండర్ అని చెప్పేసి అండర్-12లో చరణ్ ప్రతిభ అంట. ఇతను చరణ్కు అవార్డు అందిస్తున్న చైర్మన్ కబీర్. ఇక్కడ చూడండి, ఇంత చిన్న వయసులో అండర్-12లో ఆల్రౌండర్ అంట. అంటే బౌలింగు బ్యాటింగు రెండే కాకుండా మరియు ఫీల్డింగ్ కూడా మొత్తం A to Z ఇతను ఇప్పుడే ఇంత ప్రతిభను పొందితే చాలా చాలా ఇక్కడ మంచి అవార్డులు కూడా రావడం జరిగింది. చూడండి, ఆసక్తి పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించాడు ఈ బాలుడు. క్రికెట్లో అద్భుత ప్రతిభను కనుబరిచి ఆల్రౌండర్గా రాణిస్తూ అండర్-12 జట్టులో ఆడి ఎన్నో రివార్డులను సొంతం చేసుకున్నాడు. నరసింహ చరణ్ 12 సంవత్సరాలు రామంతపూర్లోని వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్లో నరసింహ చరణ్ 7వ తరగతి చదువుతున్నాడు.
తండ్రి హరిబాబు ప్రైవేట్ ఉద్యోగి. తల్లి రోషిని గృహిణి 5వ ఏటా నుంచి క్రికెట్పై ఆసక్తి ఉండడంతో బాలుడి తల్లిదండ్రులు విజే క్రికెట్ అకాడమీలో చేర్పించారు. క్రికెట్ శిక్షకుడు వెంకట్ నేతృత్వంలో బ్యాటింగ్ బౌలింగ్ కెప్టెన్గా శిక్షణ తీసుకున్నాడు. అకాడమీ ఆధ్వర్యంలో జరిగే క్రికెట్ పోటీలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోటీలలో రాణిస్తూ ఎన్నో విజయాలను జట్టును అందించాడు. చదువులోనూ రాణిస్తూ క్రికెట్లో అద్భుత ప్రతిభను కనుబరుస్తున్నాడని వైష్ణవి విద్యా సంస్థల చైర్మన్ కబీర్ను అన్నారు. భవిష్యత్తులో ఇండియా జట్టులో స్థానం సాధించడమే లక్ష్యమని బాలుడు తెలిపాడు. ఇవాళ రేపు మనము చాలామంది చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు గల్లీలో గిల్లి దండలు ఆడుకుంటా గోటీలు ఆడుకుంటా అలా అవిటి వల్ల ఏమి ఉపయోగం లేదు. అవి ఇప్పుడు క్రికెట్ ఆడితే మనకి మంచి పేరు కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ అతను మంచిగా చదువు మంచిగా క్రికెట్ ఆడి మంచిగా ఆడినట్లయితే అతను ఒలింపిక్లలో ఇక్కడ మంచి భవిష్యత్తులో మంచి పేరు కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతని పేరు ఏం పేరు అంటే చరణ్కు అవార్డులు అందిస్తున్న మన చైర్మన్ కబీర్. ఆ చరణ్కు మొత్తం దాదాపుగా ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. కానీ బ్యాటింగ్ బౌలింగే కాకుండా మొత్తం ఆల్రౌండర్ ఫీల్డింగు మొత్తం వికెట్ కీపింగ్ అన్నీ A to Z అన్నీ ఇతనికి రావడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఇలాంటి వాళ్ళను ఇలాంటి చిన్న చిన్న పిల్లలను చూసి భవిష్యత్తులే కాకుండా అందరి పిల్లలు ఎవరైతే ఇంకా ప్రతిభను చాటించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తే ఇలాంటి బాల దినోత్సవం ఎన్నో జరుపుకోవచ్చు. గౌతమ్కి సేవా పురస్కారం ప్రదానం అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. విద్యుత్ ఉండని ప్రాంతాలంట కాప్రా నోడల్ అధికారిగా సరోజ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. నిధులు ఇవ్వాలని జెడ్పీసీకి వినతి కూడా ఇవ్వడం జరిగింది చూస్తున్నాం. మధుమేహంపై అవగాహన ర్యాలీ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం. ప్రపంచ మధుమేహ నివారణ దినం సందర్భంగా లయన్స్ జిల్లా 320H బుధవారం అవగాహన ర్యాలీని కుషాయిగూడ సిఐ జి అంజయ్య ప్రారంభించారు. కాప్రా సర్కిల్ కార్యాలయం నుంచి అధికార చౌరస్తా కుషాయిగూడ మరియు ECL వరకు కొనసాగింది. నర్సింగ్ విద్యార్థులు లయన్స్ సభ్యులతో కూడిన 250 మంది ప్లకార్డులు బ్యానర్లు పట్టుకొని కావత్తు చేశారు. లయన్ ప్రతినిధులు మనోహర్ రెడ్డి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ మధుమేహం కోసం నివారణ దినం సందర్భంగా లయన్స్ జిల్లాలలో 320H బుధవారం అవగాహన ర్యాలీని కుషాయిగూడలో చేయడం జరిగింది. ఈ మధుమేహం చాలా మందికి వస్తుంది. ఇన్ని రోజులు అంటే ఒక 40 నుంచి 50 సంవత్సరాల వాళ్ళకి అది స్టార్ట్ అయ్యే మధుమేహం ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా రావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మధుమేహం అనే ఒక షుగర్ వ్యాధి ఇది వచ్చిందంటే కథ మొత్తం జీవితం సర్వం కోల్పోయేలా మొత్తం కృషించిపోవడంతో చాలామంది ఇంట్లో ఒక రోగానికి మళ్ళీ విరుగుడు మందు లేదా అనే విధంగా ఉంటుంది. అదే మధుమేహం అనేది మనం అరికట్టడానికి ఇక్కడ 320H బుధవారం అవగాహన ర్యాలీని కుషాయిగూడలో సిఐ జి అంజయ్య ప్రారంభించడం జరిగింది. చూసారా, ఇక్కడ చిత్రంలో చూసాం మధుమేహంపై అవగాహన ర్యాలీ చక్కగా చేస్తున్నారు. ఇది మన లైఫ్లో ఒక భాగంగా మారిపోతుంది. ఈ యొక్క షుగర్ వ్యాధి అనేది చక్కెర ఎక్కువ తింటే కాకుండా ఒక మెంటల్ టెన్షన్ పెట్టుకున్నా కూడా ఒత్తిడికి లోనైనా కూడా ఇలాంటి మన బ్లడ్ షుగర్గా మారిపోవడంతో అక్కడ ఒక చిన్న దెబ్బ తాకినా కూడా కాలుకు తీసేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ నేను చూసిన చాలామందికి చిన్న దెబ్బ తాకితే దాన్ని పట్టించుకోకపోతే అది ఇన్ఫెక్షన్గా మారి పాయిజన్గా మారి కాళ్ళే తీసేయడం జరిగింది. అందుకోసమే షుగర్ వ్యాధి ఉన్నవారు చిన్నగా ఉన్నప్పుడే మీరు వెళ్ళి వెంటనే డాక్టర్కి వెళ్ళి చూపించుకొని దానికి మెరుగైన వైద్యం తీసుకుంటే మనం ఎంతోగా బతికి బయటపడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.
అదేవిధంగా చాలామంది ఈరోజు మధుమేహం వ్యాధి దినోత్సవం నిన్న సందర్భంగా వాళ్ళు ర్యాలీ తీయడం చూస్తున్నాం. ఇక్కడ లయన్స్ సభ్యులతో కూడిన 250 మంది ప్లకార్డులు బ్యానర్లు పట్టుకొని కావత్తు చేశారు. లయన్ ప్రతినిధులు మనోహర్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకో వార్త చూస్తున్నాం. మరో వార్త, బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ బుధవారం 20 లక్షలతో నిర్మిస్తున్న ఇందిరా యూత్ అసోసియేషన్ నూతన భవనానికి డిప్యూటీ మేయర్ కొత్త సవంతి గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కాలువ పనులు, భూమి పూజ. పట్టణంలోని 1వ వార్డు శ్రీనివాస్ నగర్ కాలనీలో చాలా కాలం నుంచి మురుగు కాలువ లేక అవస్థలు పడుతున్నారు. బుధవారం కౌన్సిలర్ పంబాల సరిత పుర నిధులతో 25.50 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. మురుగు కాలువ పనులను భూమి పూజ చేశారు. గుంతలు పూడ్చిన కౌన్సిలర్. ఒక కౌన్సిలర్ అయి ఉండి గుంతలు పూడ్చడం ఏంది అని అనుకుంటున్నాం కదా. అతను నిలబడి అందరికీ పని కూడా చెప్పొచ్చు, నిలబడి పనులు కూడా చేయండి అని కూడా చెప్పొచ్చు. 6 నెలలుగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. అధికారులు స్పందించకపోవడంతో బుధవారం స్థానిక కౌన్సిలర్ జంగా హరికృష్ణ యాదవ్ స్వయంగా ఆ గుంతను పూడ్చారు. మేడ్చల్లో డిపో నుంచి కృష్ణాపూర్ వెళ్లే దారిలో నీటి పైపు లీక్ అవడంతో అధికారులు తెలిపినా పట్టించుకోలేరంట. చూసారా, అధికారులు పట్టించుకోకపోగా అతను ఆ యొక్క లీకేజ్ పైపును మొత్తం మరమ్మతులు చేసి అతనే స్వయంగా రంగంలో దిగి పని చేయడం జరిగింది. ఇలా చాలామంది తక్కువ ఉంటారు. కొంతమంది నేనేం చేస్తా, నాకేం పట్టింది అన్నట్టు చాలామంది ఉంటారు. కాకపోతే ఇతను చేయడం చాలా మంచిగా భావిస్తున్నాం కూడా. మరి ఇంకో వార్త చూస్తున్నాం. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలకు డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చింది. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని భారత నాయకులు కోరారు. ఉప్పల్కు చెందిన లింగంపల్లి రామకృష్ణ మహంకాళి ఆలయ విషయంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై అసభ్యకర పదజాలంతో దూషించారంటూ ఉప్పల్ ఎస్ఐ మాధవరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మరి ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు అలా చేశాడో తెలియదు, వేచి చూడాలి. ఇంకో వార్త, మలిదశ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడిగా యాదగిరి అని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఫోరం షామీర్పేట్ మండలంలో కమిటీ అధ్యక్షుడిగా రుద్రబోయిన యాదగిరి ముదిరాజ్ నియమితులు అయ్యారు. ఈ విషయాన్ని ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ప్రకటించారు. గుర్రబెడెక్క వ్యర్థాలను తొలగించండి, మురుగు పైప్ లైన్ల పనులు పరిశీలన. ద్విచక్ర వాహనం చోరీ. దుకాణం ముందు నిలిపిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. కీసర సిఐ వెంకటయ్య వివరాల ప్రకారం కీసరలో హెచ్బి గ్యాస్ గోదాం పక్కన ఉన్న ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ ముందు ఆంజనేయులు తన బైకును నిలిపాడు. 2 యువకులు మరో బైకుపై వచ్చి అతని వాహనాన్ని తీసుకెళ్లారు. దుండగులు రెక్కి నిర్వహించినట్టు సీసీ కెమెరాలు రికార్డులు అయ్యిందంట. కాబట్టి మళ్ళీ చూడాలి, అతను పట్టుకోరా ఏంది ఏం కథ, మన దొంగతనం ఎందుకు చేస్తారో ఏం అర్థం కాదు. వసతి గృహంలో దొంగలు పడ్డారు. వసతి గృహంలో దొంగలు పడి విద్యార్థుల ల్యాప్టాప్ చరవాణిలో ఎత్తుకెళ్లారు. గట్కేసర్ పోలీసుల వివరాల ప్రకారం హన్మకొండ జిల్లా పరకాల అంబేద్కర్ నగర్కు చెందిన ఆకుల చరణ్ 19 సంవత్సరాలు గట్కేసర్ మండలంలో ఔషాపూర్లోని ఏబిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి ఔషాపూర్లో ఉన్న శ్రీ లలిత దేవి వసతి గృహంలో ఉంటున్నాడు. ఈ నెల 11న అర్ధరాత్రి గదిలో స్నేహితులతో కలిసి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి ల్యాప్టాప్ 2 స్నేహితుల చరవాణిలో కనిపించకపోవడంతో అంతా గాలించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఆఖరికి పిల్లలు, చిన్నపిల్లలు, మామూలుగా చదువుకున్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు ఈ దొంగలు. 17 ఏళ్ల పోరాటం, గోడను కూల్చిన హైడ్రా. 17 ఇయర్స్ అంట మొత్తము. తమ కాలనీలకు రాకపోకలకు సాగించడానికి వీలు లేకుండా అడ్డుగోడ ఉండడంతో చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుందని ఎన్నో ఏళ్ల నుంచి కాలనీ వాసులు పోరాడుతున్నారు. న్యాయస్థానం కూడా ఆశ్రయించారు. ఇటీవల హైడ్రా నివేదికలు సమర్పించడంతో బుధవారం బృందంతో జేసీపీ వచ్చి గోడను కూల్చేశారు. 2007లో పాపిరెడ్డి సర్వే నంబర్ 104, 142, 143, 502 గజాల స్థలాలను ప్రస్తుతం పూరా చైర్మన్ కాకుండ్ల చంద్రారెడ్డి నుంచి కొనుగోలు చేశారు. అయితే ఆ స్థలం కాలనీలో వెళ్ళేదారంటూ కాలనీ వాసులు ఆరోపించారు. స్థలం చుట్టూ గోడలు నిర్మించడంతో ఇతర కాలనీలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని మొర పెట్టుకున్నారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో మిన్నంటికి పోయారు. ఇటీవల హైడ్రా దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. అన్ని పరిశీలించిన హైడ్రా బుధవారం కూల్చివేతలు చేపట్టి రోడ్డు కనిపించేలా చేసింది. దీంతో 5 కాలనీలకు చెందిన దాదాపు 1000 కుటుంబాలకు వెసులుబాటు కలిగింది. కాలనీ వాసులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. చాలా కాలంగా కాలనీ వాసులకు పోరాటానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ దళిత నాయకుడు పంబాల రమేష్కు వారు ధన్యవాదాలు తెలిపారు. కూల్చివేతలకు హైడ్రా సరాదిగా పాండురావు వ్యవహరించారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే 15 ఏళ్ల పోరాటం, గోడను కూల్చిన హైడ్రా అనేది ఇక్కడ హైడ్రాని మెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం తిరిగి వెళ్ళాలంటే చాలా బాధపడుతున్న ఇక్కడ కాలనీవాసులు మాకు ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం చేయడం లేదు అని చెప్పేసి మొరపెట్టుకోగా కాంగ్రెస్లో ఫిర్యాదు ఇవ్వగా సర్వే నంబర్ 142, 143, 502 సర్వే నంబర్లో కాకుండ్ల చంద్రారెడ్డి దగ్గర అప్పుడు స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలంలో గోడ కట్టి నిర్మించడంతో అక్కడ వెళ్ళడానికి దారి లేకపోవడంతో ఇక్కడ ప్రజలు చాలా తీవ్రంగా బాధపడి ఫిర్యాదు చేయగా ఇక్కడ హైడ్రాకు కంప్లైంట్ చేస్తే హుటాహుటున 17 ఏళ్ళ తర్వాత హైడ్రా వచ్చి ఆ గూడెను తీయడం చాలా ఆశ్చర్యకర విషయం. అదేవిధంగా కాలనీ వాసులు మొత్తం 1000 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ పండుగలు కూడా చేసుకోవడం, మొత్తం మిఠాయిలు తినిపించుకొని పండుగ చేసుకోవడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఆ గోడ ఉండడం వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి మరియు వాళ్ళు తిరిగి వెళ్ళి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోవడం వాళ్ళకి ఎంత పైశాచిక ఆనందమో చూడండి. ద్విచక్ర వాహనం చోరీ, యువకుడి ఆత్మహత్య, గాంధీ మార్చుకి గుర్తు తెలియని శవం అంట. సొంతూరు వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం, భార్య మృతి, భర్త కూతురు గాయాలు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న 3 అరెస్ట్. వసతి గృహంలో దొంగలు పడ్డారని ఆల్రెడీ మనం చదివాము. సమగ్ర సర్వేకు వెళ్ళే ముందు సమాచారం ఇవ్వండి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారిని దివ్య ప్రసంగిస్తున్న దివ్య దేవరాజన్ పక్కన జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేకు వెళ్ళే ఎమ్యూనేటర్ల కుటుంబాలకు మరియు ముందుగానే సమాచారం ఇస్తే అవసరమైన పత్రాలను అందుబాటులో పెట్టుకుంటారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారిని దివ్య దేవరాజన్ అన్నారు. బుధవారం మేడ్చల్ కలెక్టరేట్లో సమావేశం మందిరంలో నిర్వహించిన కుటుంబ సర్వే మరియు ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రూప్ 3 పరీక్షలు ఉన్నందున సర్వే పూర్తి కావటానికి మరింత సమయం పడుతుందని
జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, ఆర్డీఓలు సైదులు, శ్యామ్ ప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాంబశివరావు, జిల్లా షెడ్యూల్ కులాల అధికారి వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సుగుణ బాయ్, జిల్లా యువజన సర్వీసుల అధికారి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లోని ఇందిరా మహిళా శక్తి క్యాంప్లోని ఆహార పదార్థాలను రుచి చూశారు. అంటే సమగ్ర సర్వే, కుటుంబ సర్వే చేసినప్పుడు అక్కడ ఎమ్యూనేటర్లకి వాళ్ళు సమాచారం ఇస్తే వాళ్ళు అందుగుణంగా ఈ యొక్క అప్లికేషన్స్ అవి ఇవి అన్నీ ముందుగానే మేము పెట్టుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదనపు ఇక్కడ కలెక్టర్ కూడా ఉన్నారు. మరియు ఇక్కడ ప్రసంగిస్తున్న దివ్యారాజన్ మేడం కూడా ఇక్కడ ప్రత్యేక అధికారినిగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా సమగ్ర సర్వే ఎవరైతే ఇంటింటికి ఎలిమినేటర్ వస్తారో వాళ్ళు వచ్చే ముందు కూడా మీరు ఆధార్ కార్డు మరియు ఈ యొక్క ఓటర్కి సంబంధించిన కార్డులు అన్నీ మీరు భద్రపరచుకొని వాళ్ళు రాగానే పూర్తి సమాచారం ఇవ్వండి. మొత్తం 57 ప్రశ్నలు ఉంటాయి. 10 నిమిషాలలో వాళ్ళు పని సమకూర్చుకొని మరి ఇతర వాళ్ళకు సేవ చేసే విధంగా ఈ సమగ్ర సర్వేను కొనసాగించే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాం. వ్యవసాయ పట్టభద్రులకు ఉద్యోగాలు ఇవ్వండి ఎమ్మెల్యే మల్లారెడ్డి అంటున్నారంట. ఏమంటున్నారో చూద్దాం. తెలంగాణలో వ్యవసాయ పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బుధవారం సౌత్ ఆస్ట్రేలియా ఐరన్ వుడ్ అగ్రికల్చరల్ మరియు యూనివర్సిటీ ఎండి నవతేజ్ బాల్ను కోరారు. రాష్ట్రంలో ఏటా ఎంతోమంది విద్యార్థులు పట్టభద్రులు వస్తున్నారని తగని ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో విక్టోరియా పీర్స్ మరియు పార్ట్నర్షిప్ డైరెక్టర్ తెలిసిన్ రిబర్న్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, మన మల్లారెడ్డి గారు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి అతను ఈ యొక్క సంస్థ ద్వారా డైరెక్టర్కి తెలపడం జరిగింది. ఇక్కడ మనము వార్త చూస్తున్నాం. వీధి కుక్కల్ని కొట్టి చంపిన దుండగులు. చూసారా, వీధి కుక్కల్ని కొట్టి చంపిన దుండగులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అది ఎక్కడో కాదు, మన జవహర్ నగర్లో కుక్కలు ఉండడంతో కుక్కలని పైశాచికన ఆనందంతో వాళ్ళకు కొట్టడం కానీ దాన్ని రాళ్ళు తీసుకొని కొట్టడం కానీ ఎవరికి గుర్తు తెలియకుండా దాన్ని చంపడం కానీ చేస్తే సుప్రీంకోర్టులో వాళ్ళకు తగు చర్యలు ఉండవని తెలిసినా కూడా ఇక్కడ చూడండి ఏం చేశారో. వీధి కుక్కలను చంపకూడదని వాటిని నిర్మాణాలకు ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్ట పరిధిలో శిక్ష అర్హులవుతారని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఇష్టానుసారంగా కుక్కలపై దాడులు జరుపుతూనే ఉన్నాయి. మనుషుల్లో పెరుగుతున్న పైశాచిక తత్వాన్ని పరాకాష్ఠగా నిలిచిన ఘటన జవహర్ నగర్లో చోటు చేసుకుంది. వీధి కుక్కలపై కర్రలతో దాడి చేస్తున్న దుండగులు వాటిని చిత్రహింసలకు గురిచేసి చంపారు. 3 వ్యక్తులు పెద్ద కర్రలతో 4 శునకాలను సంబంధించి విచక్షణ రహితంగా కొట్టారు. ఓ శునకం కడుపులో ఉన్న వదిలివేయకుండా విచక్షరహితంగా కర్రలతో మోది చంపారు. దీంతో కడుపుతో ఉన్న కుక్కతో సహా మరో కుక్క మృతి చెందింది. ఒక్క కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ ఫుటేజ్ ద్వారా ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చూసారా, ఒక్కరు గారు, ఇద్దరు గారు, నలుగురు వ్యక్తులు ఆ కుక్కలను, 4 కుక్కలను, ఒక కుక్క అయితే కడుపుతోటి కూడా ఉందంట. అంత పైశాచిక ఆనందంతో కుక్కలను చంపడం చాలా చాలా దౌర్భాగ్య పరిస్థితి. అది ఎక్కడో కాదు, మన జవహర్ నగర్లో జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని వాళ్ళను పట్టుకోవడం ప్రయత్నంలో చేస్తున్నారంట. సీసీ ఫుటేజ్ ద్వారా అదనంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్ష ఇవ్వడం తథ్యమని మేము చూస్తున్నాం. జవహర్ నగర్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనే ఒక వార్త వచ్చింది. కార్పొరేటర్ బింగి లావణ్య సతీష్ గౌడ్ ఇక్కడ పూజలు నిర్వహించారు. ఘనంగా మాజీ మేయర్ జన్మదిన వేడుకలు. శ్రీశైలం క్షేత్రంలో వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. జోనర్ మాజీ మేయర్ మేకల కావ్య జన్మదిన సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు అన్నదానం చేశారు. జవహర్ నగర్లో కావ్య జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు బాలాజీ నగర్లో నాగారం ఆదర్శ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం ఆదర్శ మరియు వృద్ధాశ్రమం నిర్వాహకులు బాలరెడ్డి వృద్ధుల సంక్షేమంలో భారీ కేక్ను కట్ చేసి మేకల కావ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మేకల అయ్యప్ప, పార్టీ అధ్యక్షులు కొండల ముదిరాజ్, కార్పొరేటర్ మరియు ఆలూరి సంగీత రాజశేఖర్, నాయకులు బండకింద ప్రసాద్ గౌడ్ మరియు బోయిన్పల్లి నరసింహ, బాల నరసింహ, శేఖర్, నాగరాజ్, అశోక్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం మాజీ మేయర్ మేకల కావ్య గారిది జన్మదిన వేడుకలు అందరితోటే కాకుండా శ్రీశైలంలో పుణ్యక్షేత్రంలో అక్కడ అన్నదానం చేసి అక్కడ జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా చాలా హర్షించదగిన విషయం. అదే కాకుండా ఇక్కడ కూడా చూస్తున్నాం, ఇక్కడ ఆదర్శ్ ఫౌండేషన్లో ఇక్కడ ఉన్న మన జవహర్ నగర్ ఫేజ్ 1 అధ్యక్షుడు మన భాషవాణి కొండల ముదిరాజు ఆధ్వర్యంలో పెద్ద భారీ కేకును కట్ చేసి ఇక్కడ ఆదర్శ్ ఫౌండేషన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఇందులో పాల్గొన్న వారు ఆలూరు రాజశేఖర్, అయ్యప్ప, మరి బండకింద ప్రసాద్ తదితరులు, బోయిన్పల్లి నరసింహ తదితరులు పాల్గొని ఈ యొక్క జన్మదిన వేడుకలు ఇలా చాటి చెప్పడం జరిగినది. అయితే జోనర్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మన కార్పొరేటర్ బింగి లావణ్య సతీష్ గౌడ్ వార్త మనం చదివాం. జవహర్ నగర్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చండీ హోమంలో ప్రత్యేక పూజలు చేసినట్లు కార్పొరేటర్ బింగి లావణ్య సతీష్ గౌడ్ దంపతులు తెలిపారు. బుధవారం చిన్నపురంలోని వారి స్వగృహంలో హిందూ సంప్రదాయాలతో ముఖ్యమైన చండీ హోమం వేద పండితులతో సమక్షంలో యాగ మరియు క్రతువు నిర్వహించారు. ఈ హోమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర బుజ్జేష్ యాదవ్, జవహర్ నగర్ మేయర్ దొంతకాని శాంతి కోటేష్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను గౌరవించాలని, మన భవిష్యత్తు తరాలకు తెలియపరచాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాగ నిర్వాహకులు బింగి లావణ్య సతీష్ గౌడ్ మాట్లాడుతూ చండీ హోమం చేయడం వలన దుర్గామాత యొక్క కరుణ కటాక్షల కోరికలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యలను పరిష్కారం లభిస్తుందని, కుటుంబంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, నాగారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, జవహర్ నగర్ కార్పొరేటర్లు గొడుగు వేణు మరియు శారదా మనోదర్ రెడ్డి, మరోగోని నాగరాణి, వెంకటేష్ గౌడ్, మేకా లలిత యాదవ్, స్థానిక మరియు నాయకులు, ప్రజలు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది. చూసారా, మన బింగి లావణ్య సతీష్ గౌడ్ గారు హోమం చేయడం జరిగినది ఘనంగా. ఇక్కడ అందరూ శాంతియుతంగా ఉండాలని, ఇంట్లో ఎటువంటి గొడవలు కాకుండా ఉండాలని, జవహర్ నగర్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని హోమం చేయడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.